రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం ఈ సమయంలో ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే ఎక్కువగా నల్లి కంకి లేదా ఈ కంకి నల్లి సమస్య, దీంతో పాటే వచ్చేసి మెడయిరుపు తెగులు సమస్య, దీంతో పాటే వచ్చేసి ఈ కాండం తొలుచు పురుగు సమస్యలు అనేటివి చాలా అధికంగా ఈ వరి సాగులలో వస్తున్నాయండి. మరి ఇవి ఎందుకు వస్తున్నాయి, వీటి యొక్క నివారణ కోసం వచ్చేసి మనం ఎలాంటి మందులను ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళ్తుంది. మనం కనుక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఈ వరి సాగులలో నల్లి కంకి లేదా ఈ కంకి నల్లి సమస్య కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఎలా గుర్తించాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ సమస్య అనేది మైట్స్ వల్ల వస్తూ ఉంటుందండి. అంటే ఈ ఉష్ణోగ్రతలు అనేది హెచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ వరి సాగులలో ఈ మైట్స్ అనేది ఈ వరి గొలుసు అనేది బయటకు వచ్చే సమయంలోనే ఆశించి ఆ పాలు పోసుకునే దశలోనే ఆ పాలను మొత్తం కూడా పీల్చివేయడం వలన ఆ గింజలు అనేది నలుపు మరియు వైట్ రంగులోకి మారిపోతూ ఉంటాయండి. దీని యొక్క నివారణ కోసం వచ్చేసి మనము ఎండోఫిల్ వాళ్ళది సీస్మేట్, దీన్ని వచ్చేసి 1 లీటర్ నీటికి 2.5 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే బేర్ కంపెనీ వాళ్ళది వచ్చేసి ఓబరాన్ అండి, దీన్ని వచ్చేసి 1 ఎకరానికి 200 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిట్లలో ఏదో ఒక మందును కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి నల్లి కంకి లేదా ఈ కంకి నల్లి సమస్యను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అండి. అంటే ఈ సమస్య కనుక ఈ వరి సాగులలో ఉన్నట్లయితే 5 నుండి 20% వరకు ఈ దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే నేను వచ్చేసి నేను సుత్తి లేకుండా సూటిగా నేను చెప్తున్నానండి. మీకు ఈ వీడియోలో కనబడుతున్నటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ 2 మందులలో ఏదో ఒక మందును మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులలో ఈ మెడయిరుపు తెగులు సమస్యలు కూడా చాలా అధికంగా వస్తున్నాయండి. ఇలాంటి సమస్యలు కనుక మీ ఈ వరి సాగులలో కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి వెంటనే నాటివో, దీన్ని వచ్చేసి మీరు 1 ఎకరానికి 100 గ్రాముల చొప్పున మీరు స్ప్రే చేసుకోండి. లేదు అంటే గెలీలియా సెన్సర్, దీన్ని వచ్చేసి మీరు 1 ఎకరానికి 400 ml చొప్పున మీరు స్ప్రే చేసుకోండి. ఈ 2 మందులలో మీరు ఏదో ఒక మందును కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే 100కు 1000%లో మీ ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ మెడయిరుపు తెగుళ్లను మీరు సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అలాగే ఈ కాండం తొలుచు పురుగు సమస్యలు కూడా చాలా అధికంగా వస్తున్నాయండి. అయితే మనం ఇలాంటి సమయంలో మనము ఈ కాండం తొలుచు పురుగుకు సంబంధించిన మందులు స్ప్రే చేసినా కూడా అదంతా వేస్ట్ అండి. కాబట్టి మనము ఈ పొట్టకు వచ్చే ముందే మనము వాటిని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ మార్కెట్లో చూసుకున్నట్లయితే వయాగో అనే మందు మనకు అందుబాటులో ఉంది, దీన్నైనా మనం స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే కొరాజిన్, దీన్నైనా మనము స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే యాంపిల్గో, దీన్నైనా మనము స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే మోటార్ అంటే ఈ దనుక వాళ్ళది మోటారు, దీన్ని కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. ఈ మందులలో ఏదో ఒక మందుని మనము ఈ వరి అనేది పొట్టకు వచ్చే ముందు కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి కాండం తొలుచు పురుగుని మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి యజమాన పద్ధతులు, ఇలాంటి మందులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి ఈ 3 రకాల ఈ సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.